ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించే వారికి ఏది జరిగినా అది వారి మేలు కొరకే అన్న సత్యమును మనము గుర్తెరగాలి. చాలాసార్లు మనము చేసే ప్రయత్నాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. మనం అనుకున్నవి జరగకుండా ఉంటూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో, ఎంతో కాలము నేను కనిపెట్టుకున్నాను, నేను దేవుణ్ణి ప్రేమించేవాడును, ప్రేమించుదానను, కానీ ఎందుకు ఈ మేలు నాకు జరగలేదు అని మనము అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఆ మేలు జరగలేదంటే అది నీకు సరైనది కాదని దేవుడు అనుకున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటిది నీకు గొప్ప మేలుగా ఉండాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. కనుక ఒక కార్యము నీ పట్ల జరగలేదంటే అది నీ మేలు కొరకే అన్న సత్యాన్ని నీవు గ్రహించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు గొప్ప కార్యమును చేయగలిగినటువంటి మహాదేవుడు ఆయన. విశ్వాసంతో ఉన్నటువంటి ఒక కుటుంబము నాకు తెలుసు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డకు అనేకమైన సంబంధాలు వచ్చాయి, కానీ ఎవరు కూడా ఆ బిడ్డను నచ్చలేదని వెళ్ళిపోయినారు. అది ఆమెకు ఎంతో బాధను, వేదనను కలుగు చేసింది. విశ్వాసంతో ఆ బిడ్డ కొరకై ప్రార్థించి పంపినప్పుడు ఈ మాటనే చెప్పి ధైర్యపరిచి పంపాను. ఆశ్చర్యకరమైన దేవుడు ఆమెను ప్రేమించేటువంటి ఒక మంచి వరుణ్ణి ఆమెకు అనుగ్రహించినారు. ఆమె జీవితము ఆశీర్వాదకరముగా, మేలుకరముగా మారింది. అంతకు మునుపు ఆమె జీవితంలో ఆమెను నిరాకరించిన వారందరికంటే దేవుడు ఆమెను ప్రేమించేటువంటి గొప్ప వ్యక్తిని ఆమెకు భాగస్వామిగా ఇచ్చినారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని మీ పట్ల మేలుకే చేయుచున్నాడని ఎరిగి ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించుకొనుడి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప కార్యమును చేయునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసినప్పుడు వారి మేలు కొరకే మీరు అయ్యా ప్రతి కార్యమును చేయుచున్నారని వారు గ్రహించడానికి కృప చూపించమని మా కొరకై కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.